మనకి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ మీద ఫస్ట్ అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎవరికి లేవు. ఎందుకంటే బ్యాటర్గా చూసుకుంటే అంతకుముందు అతను చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. మరి ఇటువంటి సినారోలో అతన్ని కెప్టెన్గా పెట్టి మరి దాంతోపాటు అతను బ్యాటింగ్ యావరేజ్ కూడా సరిగ్గా లేదు, ఇటువంటి అతన్ని ఎందుకు పెట్టారు కెప్టెన్గా అని చెప్పేసి కూడా చాలా విమర్శలు వచ్చినాయి. అయితే దీని తర్వాత ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అతను ఏం చేయగలడు అనేది నిరూపించుకోగలిగాడు. అయితే దీని గురించే రీసెంట్గా మరి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అయిన మార్క్ బుచర్ కూడా మాట్లాడాడు. అయితే అతను చెప్తుంది ఒకటే, మనకి ఇండియన్ టీం తరఫున అసలు స్పోర్ట్స్ మొత్తంలో చూసుకుంటే ఇండియన్ టీం కెప్టెన్గా ఉండటం కంటే ఇంకో ప్రెషర్ సిచ్యుయేషన్ ఇంకోటి ఉండదు. సో దాంతో పోల్చుకుంటే మరి ఇప్పుడు శుభ్మన్ గిల్ చూసుకుంటే ఒక బ్యాట్స్మెన్గా ఇది నెంబర్ 4 పొజిషన్లో అంతకుముందు సచిన్ టెండూల్కర్ అలాగే విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరూ వారసత్వాన్ని ఇప్పుడు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు శుభ్మన్ గిల్. సో అదొకటే కాదు, దాని తర్వాత కెప్టెన్సీలో కూడా చూసుకుంటే మరి కెప్టెన్సీ పరంగా ఎవరికి కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు శుభ్మన్ గిల్ మీద. సో కానీ ఆ కెప్టెన్సీ బాధ్యతను కూడా ఎటువంటి ప్రెషర్ ఉన్నా సరే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి సో అతని గురించి అయితే రీసెంట్గా మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి మనకి ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే ఒక సెంచరీ చేశాడు, సెకండ్ టెస్ట్లో చూసినా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా 269 రన్స్ చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 161 రన్స్ చేశాడు. సో మరి దీంతో అతను నెంబర్ 4th పొజిషన్కి న్యాయం చేయడం మాత్రమే కాకుండా కెప్టెన్గా కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడనే చెప్పాలి. సో మంచిగా ముందుకు తీసుకెళ్తున్నాడు. సో మరి దీన్ని చూస్తుంటే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వీళ్ళ వారసత్వాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే వారసుడు ఎవరన్నా ఉన్నారంటే అది శుభ్మన్ గిల్ అనే చెప్పాలి.